మరొకసారి ఐసీఎంఆర్ బృందం పర్యటించనుంది. గ్రామంలో వరుస మరణాలపై వివరాలను సేకరించనుంది. ఇప్పటికే తురకపాలెంలో ఐసీఎంఆర్ బృందం ఒకసారి పర్యటించింది. నిన్న మట్టి తాగునీటి శాంపిల్ సేకరించింది. నిన్న రాత్రి తురకపాలెంలో ఎమ్మెల్యే రామాంజనేయులు పల్లెనిద్ర చేశారు. ప్రజల్లో మూఢనమ్మకాలు తొలగించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు. గ్రామంలో వరుస మరణాలతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. మనం చూస్తున్నాం అసలు ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా మరణాలు సంభవిస్తున్నాయి దానికి సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీ లేకుండా ఉంది. వారి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. మట్టి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాటర్ సంబంధించి శాంపిల్స్ సేకరిస్తున్నారు. బ్లడ్ సంబంధించిన నమూనాలు కూడా తీసుకున్నారు. కాకపోతే కారణం ఏంటనేది ఇంకా తెలియకుండా ఉంది. ఈ రోజు కూడా మరొకసారి ఐసీఎంఆర్ అక్కడ ఏ విధంగా ఉందనేది శాంపిల్స్ తీసుకునే అవకాశం కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. నాగేశ్వరరావు, ఏదైతే తురకపాలెంలో సంభవిస్తున్నటువంటి మరణాలకి కారణం ఏంటనేది ఇప్పటికీ తెలియలేదు. మరొకసారి ఐసీఎంఆర్ అక్కడ పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గత 3 నెలల నుంచి జరిగిన మరణాలపై మిస్టరీగా మారిన పరిస్థితి తురకపాలెంలో నెలకొంది. అయితే దీనికి సంబంధించి తురకపాలెంలో మరోసారి ఐసీఎంఆర్ బృందం అయితే పర్యటించనుంది. అయితే గ్రామంలో వరుస మరణాలపై అయితే వివరాలు సేకరించనుంది. అయితే ఇప్పటికే ఏదైతే తురకపాలెంలో ఐసీఏఆర్ బృందం అయితే ఒకసారి పర్యటించి నిన్న మట్టి తాగునీటి శాంపిల్స్ సేకరించింది. నిన్న రాత్రి కూడా తురకపాలెంలో ఎమ్మెల్యే రామాంజనేయులు పల్లెనిద్ర చేశారు. అయితే ప్రజల్లో మూఢనమ్మకాలు తొలగించేందుకైతే ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రామంలో వరుస మరణాలతో స్థానికుల్లో భయాందోళన అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆ ప్రాంతం ఏదైతే ఆ పొలాలలో ఉన్న మట్టిని అలాగే నీటిని కూడా ఏదైతే సేకరించడం అయితే జరిగింది. అయితే దీని అంతటికీ ఏంటి అనేది కారణం అధికారులకు అయితే ఇంకా అంతుపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి న్యూరోడిన్ సంబంధించి వ్యాధి ఒకటి, అంటే ఆ జ్వరం వారితో పీడిన పడి కొందరైతే మరణించినట్లుగా తెలుస్తుంది. కానీ వాళ్ళల్లో ఇప్పుడు మొత్తంగా 6-7 అయితే హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళల్లో 2-3 ఈ యొక్క లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే మొత్తంగా చనిపోయిన వారందరికి కూడా ఈ లక్షణాలతో చనిపోయారు అనేది ఇంకా క్లారిటీ రాని పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ ఊరు ఏదైతే తురకపాలెం గ్రామం చుట్టూ కూడా క్రషర్స్ ఏదైతే కొండలు ఉన్నాయి, ఆ కొండలు అయితే మైనింగ్ కొండలు అయితే ఉన్నాయి. మైనింగ్ కొండల దగ్గర నుంచి కూడా ఏదైతే గత 2-3 నెలల క్రితం ఏదైతే మైనింగ్ కొండల లోయలో ఆ గోతులో ఉన్న నీటిని ఏదైతే వాటర్ ట్యాంక్ కి ఎక్కించి చెరువుకి మళ్లించడం, ఆ చెరువులో నీరుని వాటర్ ట్యాంక్ కి ఎక్కించి ఆ నీరుని గ్రామానికి ఇచ్చినట్లుగా అయితే గ్రామస్తులు చెప్తున్నారు. అయితే దీనివల్ల కొంత దీనివల్ల అక్కడ ప్రజలు చనిపోయారు. అంటే ఆ ఊరు మొత్తం కూడా హిందూ అలాగే క్రిస్టియన్స్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే హిందువుల ఏరియాకి ఈ మొత్తం ఊరు ట్యాంక్ మొత్తం కూడా ఆ ఊరికి నీరు సరఫరా అవుతుంది. అలాంటి ఎస్సీ కాలనీ వాసులే ఎక్కువ మంది చనిపోయారనేది ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అయితే వారు ఎస్సీ కాలనీలో వాళ్ళు ఎక్కువగా వాటర్ ఏదైతే వాటర్ ట్యాంక్ నుంచి వచ్చిన వాటర్ తాగటానికి వాడటానికి మొత్తంగా కూడా వాళ్ళు అన్నిటికీ ఆ నీటినే వాడతారు. అయితే ఇటు సైడ్ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాగటానికి మినరల్ వాటర్ బాటిల్ వేరే చోట నుంచి తెచ్చుకొని వాడుతున్నారు. దానివల్ల ఈ పరిస్థితి నెలకొంది అని చెప్తున్నారు. అయితే దీని మీద ఏదైనా కానీ ఇప్పుడు అధికారులు స్పష్టంగా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి ఏదైతే అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏఎంఆర్ బృందం కూడా ఇప్పటికే పరిశీలిస్తుంది. దీనిపై ప్రస్తుతం త్వరలో నివేదిక ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.